హాయ్ అందరికీ. ఈరోజు రాయలసీమ స్పెషల్ బొరుగుల ఉప్మా చేసుకుందాం. మా ఊర్లో అయితే బొరుగుల ఉప్మా అంటాము, అనంతపూర్ కడప సైడ్ అయితే ఉగ్గని అంటారు. దానికి ఏమేమి కావాలో చూద్దాం. నేను 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా ఒకటి, హాఫే. ఫస్ట్ బొరుగుల ఉప్మాకి బొరుగులు తీసుకున్నాం. మా ఊర్లో అయితే సేరు బొరుగులు 8 రూపాయలు. మరి మీ ఊర్లో ఎంతో కామెంట్ చేయండి. ఇంకొకటి ఉన్నాయి బైరెడ్డి బొరుగులు అనేసి, అవైతే సేరు అయితే 20 రూపాయలు. ఇవైతే మేము మామూలుగా తెచ్చుకున్నాం. ఇవైతే మామూలు బొరుగులే, ఇవి 8 రూపాయలు సేరు. ఎక్కువ నానబెట్టకూడదు, ఊరికే కొద్దిసేపు ఇట్లా ముంచి ఇట్లా ముంచి తీయడం వల్ల ఉపయోగం ఏంటి? బొరుగులు కరకరాలు లేకుండా మెత్తగా వస్తాయి. మట్టి ఏదైనా ఉంటే కూడా అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అవునా, నాకు తెలియదులే, తెలుసుకో. మంచి టిప్ ఇచ్చావు. వంట రాని వాళ్ళు కూడా వంటకి టిప్పులు ఇస్తున్నారు బా. ఏదో అలా అలా తెలిసిన టిప్పులు చూసారా, దీంతో ఎంత ఉందో. పిండేయాల వాటర్ అంతా గిన్నెలోకి తీసుకున్నట్ట. వాటర్ చూడండి, మట్టి వచ్చేసి ఎట్లుందో. చూసావా, నేను చెప్పిన టిప్ కరెక్ట్గా వర్క్ అయింది. ఓకే మేడం. ఈ నీళ్ళు పారబోసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటర్ పట్టుకోవాలి. బొరుగుల సౌండ్ చూడండి, జుజ్జని వస్తుంది. నీకు వినిపిస్తుంది, వాళ్ళకి వినిపించాలి కదా. వాళ్ళ బదులు కూడా నేనే వినేస్తా. అవును, ఇందాక చెప్పేది మర్చిపోయినా. మా ఊర్లో బొరుగులు ఉప్మా అంటున్నా కదా. మా ఊరు చిత్తూరు, మాది చిత్తూరు డిస్ట్రిక్ట్, మాది పలంనేరు. మా ఊరు సైడ్ అయితే బొరుగులు ఉప్మా అంటాం. చెప్పాను. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, కొద్దిగా ఆవాలు వేసుకున్నాం. బాగా చిట్టపట్టిలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయి. ఆనియన్స్ ఏం బాగా వేగాల్సిన పనిలే, ఒక 5 మినిట్స్ వేయించుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది. సాల్ట్ చూసి వేసుకోండి, కొంచెం అని ఎన్న ఎక్కువ వేసుకొని పోతారు. కొద్దిగా కలర్ కోసం పసుపు కొద్దిగా వేసుకుందాం. టమాటా మగ్గాలి కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత మూసి పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత బొరుగులు వేసుకోవాలి. ఈ విధంగా
మరీ ఏమంత మెత్తగా ఉడకాల్సిన పని లేదు టమాటా. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తే చాలు. ఇప్పుడు దీంట్లో బొరుగులు వేసుకుందాం. ఇంకా మనం బొరుగులు వేసుకుని వద్దాం. బొరుగులు వేసుకొని సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడా వేసుకోండి. మళ్ళీ అన్న ఎక్కువ వేసుకునే హెయిర్ మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి. కొంచెం కొంచెం అని చెప్పింది, కొంచెం కాస్త ఎక్కువైపోయింది అని మళ్ళీ మీరు మమ్మల్ని తిట్టుకుంటారు. అందుకే మీకు తగినంత వేసుకోండి సాల్ట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్లే మాకు ఏదైనా ఛాలెంజెస్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను మా చెల్లి ఛాలెంజ్ చేస్తాం, ఫుడ్ ఛాలెంజెస్ బాగా తింటాం. ఓకేనా? కామెంట్ చేయండి. ఏదన్నా చేయాలంటే అది చేసి చూపిస్తాం. తర్వాత వేయించుకున్న తర్వాత దిస్ ఈస్ మై సీక్రెట్ మసాలా. ఇది పప్పుల పొడి. మీకు కావాలంటే కామెంట్ చేసి ఏమేమి వేసినారో ఒక షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇది కూడా అంతే, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే దీనికి చూసుకోండి, బురుగులు ఎన్ని వేసుకున్నారో దానికి సరిపడా. నేను 2 అంటే 2 వేసేద్దండి, ఎక్కువ అయితే కూడా బాగుండదు. చూసి కలిపెట్టుకుని వేసుకోండి. చాలా పొడి చాలే, మాకైతే సరిపోతుంది. మాకైతే 1.5 స్పూన్ వేసుకున్నా సరిపోయింది పొడి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి, టేస్టీగా ఉంటుంది. చల్లేసి వదలొద్దండి, కొంచెం కలబెట్టండి, పచ్చిగా ఉంటే బాగుండదు కదా. ఇట్లా కొంచెం హీట్ తగిలితే కొత్తిమీర ఫ్లేవర్ దాంట్లో పోతుందన్నమాట. సరే మేడం, అదన్నమాట. మా బొరుగులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా చెల్లి చూసేదే తప్ప చేసేది ఏం లేదు. ఇప్పుడు తిని పెడుతుంది, మీరు చూసి పెట్టండి. అట్లంటావా? అంతే. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. నాకెందుకు స్పూన్తో తినాలంటే ఇష్టం ఉండదండి, చేతితో తింటేనే కంఫర్ట్గా ఫీల్ అవుతాను అనమాట నేను. దాంతో ఎంత తినమ్మా. అన్నీ కరెక్ట్గా వేసినావే, బాగా వచ్చింది, సూపర్. అందరూ దీనికి మిరపకాయ బజ్జీ కాంబినేషన్ అంటారు కానీ నాకెందుకు నచ్చదండి. ఉట్టిగానే బాగుంటుంది. బజ్జీ కాంబినేషన్ ఏమో నాకు అర్థమే కాలేదు ఇంతవరకు. కానీ బొరుగులు ఉప్మా మాత్రం సూపర్గా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.